మనము జై జవాన్ జై కిసాన్ అనడం తప్పితే వాళ్లకు తగిన గుర్తింపునివ్వడం లేదు. సుబ్రహ్మణ్యం అనే రిటైర్ అయిన ఉపాధ్యాయుడు, ఆయన ఒక మిలిటరీ అధికారికి లేఖ రాశాడు. అయ్యా, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. నాకు కొడుకున్నాడు, అతను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే పుట్టినరోజు నాడు ఇంటికి వస్తాను అన్నాడు. మేము 1000 కళ్ళతో కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ పరిస్థితులు అనుకూలించక కార్గిల్ యుద్ధంలో మా కుమారుడు మరణించాడు. పుట్టినరోజు ఇంటికి రావాల్సిన కుమారుడు శవమై వచ్చాడు. మా కుమారుడు చనిపోయిన ఆ యుద్ధ భూమికి వెళ్ళి రావాలని మాకు కోరికగా ఉంది. దయవుంచి మాకు అనుమతి ప్రసాదించండి అని ఆర్మీ అధికారికి ఈ సుబ్రహ్మణ్యం టీచరు, ఈ జవాన్ తండ్రి లేఖ రాశాడు. ఆ లేఖ అందుకున్న ఆర్మీ అధికారి తన తోటి జవాన్లకు చెప్పాడు, ప్రభుత్వము వాళ్ళు ఇక్కడికి రావడానికి ప్రభుత్వము ఖర్చు పెట్టినా సరే, లేకుంటే నా సొంత ఖర్చుతోనైనా వాళ్ళను ఇక్కడికి రప్పించండి అని ఆర్మీ అధికారి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకు అవకాశం రావడంతో కొడుకు జ్ఞాపకార్థము ఆ తల్లిదండ్రులు కార్గిల్ యుద్ధ భూమిలోకి ఎక్కడైతే తన కొడుకు మరణించాడో ఆ స్థలానికి వెళ్ళారు. అక్కడ పనిచేసే జవాన్లందరూ చనిపోయిన ఈ జవాను తల్లిదండ్రులకు ఘనంగా స్వాగతం పలికారు. తమ కుమారుణ్ణి వాళ్ళందరూ ప్రశంసిస్తుంటే ఆ చనిపోయాడు అన్న బాధ కంటే వాళ్ళ ప్రశంసలు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చాయి. అంతలో ఆర్మీ అధికారి వచ్చి ఆ దంపతుల పాదాల మీద పూలు చల్లి వాళ్ళ పాదాలను కళ్ళకద్దుకున్నాడు. అదంతా చూసిన ఆ దంపతులు, సార్, మేము వయసులో పెద్దవాళ్ళమైనా మీరు పెద్ద ఆఫీసర్ అయి ఉండి అందరూ మామూలుగా నమస్కరించి స్వాగతం పలికారు. మీరు ఈ విధంగా పాదాల మీద పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనడం జరిగింది. నేను మీ కుమారుడు ఇద్దరు స్నేహంగా ఇక్కడ మా డ్యూటీలు చేసేవాళ్ళము. ఆ రోజు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కి మనకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా దగ్గర ఉన్న ఆయుధాలు అయిపోయాయి. ఇప్పుడు మనము డెత్ ఛార్జ్ తీసుకోవడం తప్పక ఇంకా వేరే గత్యంతరం లేక నేను డెత్ ఛార్జ్ తీసుకుంటానని మీ కుమారుడితో అన్నాను. అందుకు మీ కుమారుడు, నీకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నువ్వు వద్దు, నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ధైర్యంగా పాకిస్తాన్ సైన్యం ఎదుట నిలిచి వాళ్ళు తూటాలతో కాలుస్తూ ఉన్న తన శరీరాన్ని తూట్లు పొడుస్తున్నా కానీ ఆ పాకిస్తాన్ సైన్యాన్ని 13 మందిని చంపి నీ కుమారుడు కన్నుమూశాడు. ఇదే ప్లేసులో
నా చేతుల మీదుగానే ప్రాణం పోయినది. నేను మిత్రుడి శవముతో పాటు ఊరికొచ్చి దహన క్రియలు అంత్యక్రియలో పాల్గొనడానికి వీలు లేకపోయింది. నాకు వేరే డ్యూటీ ఉండడం వల్ల ఆ అవకాశం లేకపోయింది. ఆ మిత్రుడి మీద చల్లాల్సిన పూలు ఇలా మీ పాదాల వద్ద పడేసి నమస్కరించడం జరిగిందని ఆర్మీ అధికారి చెబుతూ ఉంటే ఆ చనిపోయిన జవాను తల్లి భోరున విలపించినది. తండ్రి మాత్రం దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మనము నాయకుల కోసమో సినిమా హీరోల కోసమో పాలాభిషేకాలు చేస్తున్నాము, కటౌట్లు కడుతున్నాము. కానీ మంచుకు చలిని లెక్క చేయక అనుక్షణం దేశాన్ని కాపాడే ఆ జవాన్లను మనం గుర్తించడం లేదు. వీరమరణం పొందిన ఆ జవాన్ల పేరిట కొన్ని అవార్డ్స్ పెట్టాలి. వాళ్ళ గ్రామంలో వాళ్ళ యొక్క శిలాఫల విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము ప్రత్యేకంగా వాళ్లకు సభ ఏర్పాటు చేసి పూలమాలతో సత్కరించి గౌరవించాలి. వాళ్లకు మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేము. దేశ రక్షణ కోసం నిజ ప్రాణాలని బలిచ్చి మరీ మన దేశాన్ని కాపాడుతూ ఉంటే మనం తిన్నదరక్క వాడిని కొట్టాలి, ఈయన్ని చంపాలి అని రాజకీయ కక్షలకో లేకుంటే తన సొంత కక్షలతోనూ దాడులు చేసుకుంటూ నీచంగా ప్రవర్తిస్తున్నాము. అదే నాకెందుకులే, మా ప్రాణాలను ఎందుకు బలియాలి అని ఆ జవాన్లు అనుకుంటే మనము ఒక దేశానికి బానిసలాగా బతకాల్సి ఉంటుంది. అటువంటి జవాన్లు మనకు రియల్ హీరోస్. భరతమాతను కాపాడే ముద్దు బిడ్డలు రియల్ హీరోసు ఆ వీర జవాన్లే. వాళ్ళది వీరమరణం, మనది పిరికి మరణం. మనం ఓట్లేస్తే గెలిచే నాయకుల కోసమో మనం 100-200 ఖర్చు పెట్టి సినిమా చూస్తే హీరోలైన హీరోలకు పాలాభిషేకాలు చేయడం కాదు. ఇటువంటి వీర జవాన్లను మనం గుర్తించి వాళ్ళను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. దేశ సేవకులు అనుక్షణం దేశ రక్షణ కోసం వాళ్ళు పాటుపడుతుంటే మనం ఇక్కడ తిన్నదరక్క ఎవరిని ఉద్ధరించాలనో కొట్టుకొని దస్తున్నాం. కనీసము మనం ఉంటున్న మన గ్రామమన్నా బాగుండాలని మనం అనుకునే స్థితిలో లేము. వాళ్ళు నా దేశమే బాగుండాలని ఆ జవాన్లు పోరాడుతూ ఉంటే మనమున్న మన సొంత గ్రామం కూడా బాగుండాలి అని అనుకునే నాదుడే లేడు. ఎంతసేపటికి వాడిని తొక్కాలి, ఈయన్ని తొక్కాలి, వాడిని కొట్టాలి, ఈయన్ని చంపాలి. ఇవే ఈ అనాగరికము ఎప్పుడు పోతుందో ఏమో. విజ్ఞానం పెరిగినా అజ్ఞానం పెరగలేదు. ఇక్కడి నుంచి అయినా తెలుసుకోండి ఫ్రెండ్స్.